ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహిమ, కరుణ, కటాక్షాల బట్టి మొదటి హాఫ్ పూర్తి చేసుకున్నాం, సెకండ్ హాఫ్లోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ దినమందు ఆయన మనకు మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలను మీరు గమనించినట్లయితే భయము, భీతి, దిగులు, ఆందోళనతో కనబడుతూ ఉన్నటువంటి యెహోషువకు ప్రభువగు దేవుడు ఇలాగూ తెలియచేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు పరిశీలించేటప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోషువతో ఇలాగంటున్నాడు, నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నా ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా, ఇశ్రాయేలు యొక్క నాయకుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత వారి యొక్క భారము యెహోషువ మీద పెట్టబడ్డది. యెహోషువలో ఒక రకమైనటువంటి భీతి కనబడుతుంది. ఏంటి అంటే, అంత గొప్ప నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేసిన ఈ ప్రజలను పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమిలోనికి నేను తీసుకెళ్ళగలనా అన్నటువంటి ఆలోచన కనబడుతూ ఉంటే, యెహోషువలో ఉన్న భీతిని వైదొలిగించినట్లు, యెహోషువలో ఉన్న సంశయాన్ని విడిపించినట్లు ప్రభు మాట్లాడుతూ ఇలాగంటున్నాడు, నిశ్చయముగా దేవాతి దేవుడు ఒక్కరికి దేవుడు కాదు, సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, మోషేతో నేను ఉన్న ప్రకారమే నీతో కూడా నేను ఉండేదను. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేసేదడు. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, శ్రీమంతుడగు దేవుడు మిమ్మల్ని విశేషంగా ఆశీర్వదించి ఏ రీతిగా మోషేతో ఉన్నాడో ఆ ప్రకారమే మీతో ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రకారం మీతో ఉండబోతున్నాడు. మోషేతో ఉన్నందువలన ఎలాంటి శూర కార్యాలు జరిగించారో అదే ప్రకారం మీతోను ఉండి గొప్ప కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు. మీరు కన్నులార చూడబోతున్నారు. అంత మాత్రమే కాదు, యెహోషువతో చెబుతున్నాడు, నేడు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఆయన మిమ్మల్ని గొప్ప చేయడానికి ప్రారంభించాడు. నిశ్చయముగా ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న ఈ లేఖనాన్ని బట్టి మీరు గట్టిగా నమ్మి విశ్వసించినట్లయితే 100% 100% శ్రీమంతుడగు దేవుడు ఈ దినము మొదలుకొని అణువణువున అంచెలంచెలుగా మిమ్మల్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే వాక్యంలో రాయబడ్డది, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. ఆయనను ఎవరు గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తారు. కనుకనే యెహోషువతో మాట్లాడినటువంటి శ్రీమంతుడగు దేవుడు అంటాడు, నేను మోషేకి తోడై ఉండినట్టు నీతో కూడా ఉండేదను. ఈ రోజు నుండి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నిశ్చయముగా దేవుడు మోషేకు మాత్రము, యెహోషువకు మాత్రము కాదు, వారి వంటి ఆత్మీయ జీవితము కలిగిన 50 మందికి తోడై ఉంటాడు. వారిని ఎలాగూ హెచ్చించాడో అదే ప్రకారం ఈ దినము మొదలుకొని మిమ్మలను గొప్ప చేసి హెచ్చిస్తాడు. ఆ గొప్ప ఆశీర్వాదానికి మీరు పాత్రలు కావాలంటే మోషే, యెహోషువలు దేవునికి అనుకూలంగా ఎట్లా బ్రతికారో అట్లా బ్రతికి దేవుని కోసం నిలబడి చూడండి. టుడే అన్వర్డ్ God will exalt you. ఈ దినం మొదలుకొని శ్రీమంతులకు దేవుడు మిమ్మల్ని గొప్ప చేసి మేలుతో నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, పలికిన మాటలు వినినటువంటి నీ దాసులకు నా ప్రియబిడ్డల జీవితాల్లో ముద్రించి, మోషే, యెహోషువలు మీ కొరకు ఏ రీతికి వైరాగ్యము కలిగి బ్రతికారో అట్టి వైరాగ్యముతో బ్రతుకుతూ ఈరోజు వారు నేర్చుకున్న లేఖనమును బట్టి నాయన మీ ద్వారా గొప్ప చేయబడినట్లు మిమ్మల్ని గణపరిచే ఆత్మను వారికి ఇవ్వండి. మోషేకు తోడుగా ఉన్నట్టు యెహోషువకు తోడుగా ఉన్నారు. యెహోషువకు తోడుగా ఉన్నట్టు నీ దాసులకు, నా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని గొప్ప చేసి మీరు మహిమందమని క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.